నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం కైలాసంలో కామేశ్వరుడు అగ్ని శివవీర్యంను భుజించుట, పార్వతి సురులను నిస్సంతులుగా శపించుట, ఇంద్రాది దేవతలు గర్భము దాల్చుట, కుమారావతరణము, కుమారస్వామి లీలలు, కుమారస్వామి కైలాసంనకు వెళ్ళుట, తారక సంహారము, బాణ ప్రలంబాదులను వధించుట అనేవి చూసాము. ఇక ఈ వీడియోలో మనం గణపతి ఆవిర్భావము, శివగణపతుల కలహము, శ్రీ వినాయక గణాధిపత పట్టాభిషేకము, కుమార గణపతుల వివాహాల ప్రసక్తి, వినాయక వివాహము, కుమారస్వామి అలక, శ్రీశైలావిర్భావము అనేవి చూద్దాం. ఇందులో ముందుగా గణపతి ఆవిర్భావము అనేది చూద్దాం. ఆ తర్వాత ఒకనాడు పార్వతీదేవి స్నానం చేస్తుండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు. స్నానాన్ని అర్ధాంతరంగా ఆపేసి హడావిడిగా అంతఃపురంలోకి పారిపోయారు. అనునిత్యం తన చేత వాంఛింపబడేవాడే అయినప్పటికీ కూడా ఆయన ఇలా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెలికత్తలైన జయ విజయలు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చారు. మనం నీ పెనిమిటి ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడి వాళ్ళు మనకి ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా వాళ్ళంతా శివగణాలే గాని మన వాళ్ళు కారు. ఆయనకి ఎదురు తిరగరు. శివుడు కూడా వాళ్ళని ఏమీ అనడు. అంచేత మన వ్యక్తి అంటూ ఒకరుంటే తప్ప ఎవరు యథేచ్ఛగా నిర్గమనాలను కూడా మనం నిరోధించలేము. ఈ సలహా నచ్చింది ఈశ్వరికి. శివుడు రాజైతే తాను రాణి, ఆయన దేవుడైతే తాను దేవి, అయ్యగారు పురుషులైతే అమ్మవారు స్త్రీ స్వరూపిణి. అందువల్ల తన పక్షాన కూడా ఒక గణం ఉండడం, అది కూడా పురుషాకృతితో ఉండేది కావడం ముఖ్యం అనుకున్నది. తన మేను నలచింది. ఆ వచ్చిన పదార్థంతో ఒక పురుషాకృతిని నిర్మించి ప్రాణం పోసింది. సర్వాంగ సుందరాంగుడైన ఆ బాలుని ఆశీర్వదించి ద్వారపాలనార్థం నియమించింది ఆ బలముల తల్లి. అమ్మవారి బిడ్డ ఆ విధంగా మాతృగృహ ద్వార రక్షణ గావిస్తున్నాడు. ఇంతలో వచ్చాడు అయ్యవారు. అంటే ఇక్కడ మనకు ముందుగా గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు. అమ్మవారు ఒకరోజు స్నానం చేస్తుండగా ఇక్కడికి ఈశ్వరుడు రావడంతో స్నానం అర్ధాంతరంగా ముగించి అమ్మవారు లోనికి వెళ్ళిందంట. ఆ వెళ్ళిన తర్వాత తన చెల్లిగత్తలైన జయ విజయలు అమ్మవారితో అన్నారంట, మనం ఇక్కడికి అయ్యవారు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నవారంతా కూడా ఆయన విధేయులు మాత్రమే, ఆయనకి ఎదురు తిరగరు. వారిని అయ్యవారు కూడా ఏమి అనరు. మన వ్యక్తి అంటూ ఒకరుంటే మంచిది కదా అని చెప్పారంట. ఆ విషయం నచ్చడంతో అమ్మవారు కూడా అయ్యవారు పురుషుడైతే తాను స్త్రీ, అయ్యవారు దేవుడైతే తను దేవి అని చెప్పేసి ఆలోచించి తనకు కూడా ఒక గణం ఉండాలి, అది కూడా పురుషాకృతితో ఉండాలని అనుకుని తన చేతిలో ఉన్న మేని నడిచి ఒక పురుషాకృతిని ఇచ్చిందంట. ఇచ్చి ప్రాణం పోసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క మేని బొమ్మకి ద్వారం దగ్గర ద్వారపాలకుడిగా చేసిందంట. అలా మాతృగృహ ద్వార రక్షణ గావిస్తున్నాడంట ఆ జీవం పోసినటువంటి బిడ్డ. ఇక శివ గణపతుల కలహం అనేది చూద్దాం. అలవాటు ప్రకారం అంతఃపురంలోకి వెళ్ళబోతున్న అయ్యవారిని ద్వారం దగ్గర నిలిపివేశాడు అబ్బాయి గారు. అమ్మవారి ఆజ్ఞ లేనిదే అనిలుడైనా అడుగు లోపల పెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు. నువ్వెవరివో క్రొత్తవాడిలా ఉన్నావు, నేను నీ యజమానిరాలి భర్తను అన్నాడు శివుడు. ఫలానా ఆవిడ భర్తనని చెప్పుకొని ప్రవేశానికి అనుమతి అడిగితే మాత్రం ఇస్తాననుకున్నావా అన్నాడు ఆ బాలుడు. అయినా నువ్వు ఆవిడ వల్లభుడవే గాని నాకు యజమానివి కాదు కదా అని మరీ చెప్పాడంట. కాబట్టి వెనక్కి వెళ్ళిపోవయ్యా అన్నాడు ఆ బాలకుడు. అలిగాడు శివుడు. బాలకుడి జన్మను గ్రహించాడు. శక్తాశీర్వాదయుతుడైన ఆ కుర్రాడు సామాన్యుడు కాడని తలబోశాడు. సౌమ్యంగా పని సాగించుకోవడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి. వ్రేళ్లంత లేని అర్భకుడేమిటి, విషమాంభకుల్ని ఎదిరించమిడేమిటి అనుకున్నారు. వారి ఆలోచనను పసిగట్టాడు పశుపతి. తనకు విధంగా వినోదంగాను ఉంటుంది, వాళ్ళకి అనుభవం అవుతుంది అనుకున్నాడో ఏమో గాని ద్వారం దగ్గర నుంచి ఆ బాలకుని తొలగించమని తన గణాలకు ఆజ్ఞాపించాడు. తగువుకు దిగారు వాళ్ళు. తగవు ముదిరింది. ఒకసారి కాదు 3 సార్లు శివగణాలని తరిమి కొట్టాడు ఆ బాలకుడు. ముమ్మారు పరాజయం చూసిన ఆ ముక్కంటి గణాలు ఈసారి తమవారినందరినీ పోగు చేసుకుని వచ్చి మరీ పోరుకు నిలిచారు. బయట కలకలం విని జరిగింది తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయింది. భర్తతో పంతమా అని రవ్వంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరి పుట్టు బానిసలైపోవడం కాదు కదా అనే నిర్ణయానికి వచ్చి తన సేవికల ద్వారా బాలుని ప్రోత్సహింపజేసింది.
అమ్మవారి ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడు ఆ బాలుడు. వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగానే పచ్చడి పచ్చడి క్రింద బాధేశాడు. ఈ విపరీతం తెలిసి బ్రహ్మాదులు వచ్చారు, పశుపతిని ప్రార్థించారు. నాకు నేనుగా సంధికి దిగితే భర్గుడు భార్యా విధేయుడనే అపఖ్యాతి వస్తుంది. అందువల్ల లోకహితార్థం మీరేమైనా సంప్రదింపులు జరుపుకుంటే జరుపుకోండి అన్నాడు ఆ శివుడు. భండాన భూమికి వచ్చాడు ఆ బ్రహ్మ. బాబు అంటూ ఆ బాలుడికి ఏదో చెప్పబోయాడు. వింటేగా ఆ కుర్రాడు, వీడెవడో క్రొత్త గణాచారి అనుకున్నాడు కాబోలు. బ్రహ్మగారి గిడ్డాలు మీసాలు పెరికేశాడు. మండిపోయింది బ్రహ్మకి, కానీ ఏమి చేయలేకపోయాడు. చివరికి, నేను యుద్ధానికి రాలేదయ్యా నాయన, మధ్యవర్తిగా వచ్చాను, నన్ను వదిలే, నేను బ్రాహ్మణుడని అని చెప్పుకొని ప్రాధేయపడ్డాడు. ప్రాణాలు నిలుపుకున్నాడు. శాఖ విశాఖ విష్ణాదులంతా విరుచుకోబడ్డారు. కానీ ఆ బాలుణ్ణి ఎవరూ నిలువరించలేకపోతున్నారు. పార్వతీత్వక్మను మర్దనోభూతుడైన ఆ బాలుడు ముందు శివవీర్యోద్భవుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడు తప్ప మరెవరూ ఆగలేకపోతున్నారు. ఆ పార్వతీతనయుడు కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తి గారికి వెన్నుపూస విరిగినంత పనైంది. ఆహాకారాలు మిన్నుముట్టాయి. అన్ని లోకాలు ఆశ్చర్యం కమ్మివేసింది. పాహి పాహి పరమేశ్వర అని శంకరుణ్ణి శరణు కోరారు. కదిలాడు కంఠేకాలుడు. ఎత్తాడు తన త్రిశూలాన్ని. గురి చూశాడు బాలుడి కంఠానికి. విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కున నిలిచి శూలాన్ని ప్రయోగించాడు శివుడు. అప్రతిహితమైన శైవాయుధమది. దూసుగా వెళ్లిపోయింది. బాలకుడి శిరస్సు కోసుకొని తిరిగి వచ్చి త్రిప్రాంతకుడి కరాల నలంకరించింది. గడగడలాడిపోయింది లోకం. కొడుకు వంటి వాడు చావుకి కుతకుతలాడిపోయింది కొండచూలి. శివుడు సరాసరి యుద్ధానికి దిగగా లేనిది తాను రంగప్రవేశం చేస్తే తప్పేముంది అనుకుంది. ఆ ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయి. కరాల, కుబ్జక, కంజ, లంభ, శీర్ష మొదలైన మహాశక్తులు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చప్పరిస్తూ ఉంటే ఏం చేయాలో పాలుపోలేదు దేవతలకి. శివుడంతటి వాడు శక్తి విజృంభణను చిత్తగిస్తుండిపోయాడు తప్ప చిటమంతా కూడా ఎదిరించలేదు. చివరికి దేవతలంతా కలిసి నారదాది ఋషులను అమ్మవారి దగ్గరికి పంపారు. ఆవిడను శాంతింపజేయమన్నారు. నారదాది ముని బృందాలు చేసిన స్తోత్రాలతో రవ్వంత శాంతించింది రాజరాజేశ్వరి. నా కుమారుడైన బాలుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తేనే నా శక్తియే గణాన్ని వెనక్కి తీసుకుంటానని మాత్రం చెప్పింది. పార్వతమ్మ చెప్పినట్లు చేయడం పాలకాక్షుడంతటి వాడికి తప్పలేదు. సరే, ఉత్తర దిశగా వెళ్లి తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల తండి అని ఆజ్ఞాపించాడు ఆ శివుడు. ఈ లోపల ఆ బాలుని మొండానికి స్నానం చేయించారు. పూజా ద్రవ్యాలతో అలంకరించారు. ఉత్తరానికి వెళ్లిన వారు ఒక ఏనుగు తలను తెచ్చారు. దాని మొండానికి అతికారు. హే శివ, ఏ నీ తేజస్సు వల్ల మేమందరం జీవులుగా ప్రతిబింబిస్తున్నామో ఆ నీ తేజస్సు ఈ బాలకుని కళేబర ముందు కూడా ప్రవేశించుగాక అని ప్రార్థించారు. అనుగ్రహించాడు రుద్రుడు. తక్షణమే నిద్రలేచిన వాడ్లా ప్రాణి అయినాడు ఆ బాలకుడు. శిరస్సు ఒక్కటి ఏనుగదన్న పేరే గాని తక్కిన శరీరం అంతా ఎర్రని రంగుతో వెలిగిపోతుంది. ఆ బాలకుణ్ణి అమ్మవారికి చూపించారు. అల్ప సంతోషిని అమ్మవారు. గజముఖుడిగానైతేనేమి తన బిడ్డ పునర్జీవితం కావడే చాలనుకుంది. శాంతించింది. ప్రపంచానికి గండం గడిచింది. అంటే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి బాలుడికి ద్వార రక్షణార్థం చేయమని చెప్పి నియమించిందంట అమ్మవారు. ఇక దాని తర్వాత ఇక్కడ శివగణపతుల కలం ఎలా జరిగిందనేది ఇక్కడ వివరించడం జరిగింది. అక్కడ ద్వార రక్షణార్థమైనటువంటి నియమితుడైనటువంటి ఆ బాలకుడు అక్కడ ఉన్న వేళలో ఈ అలవాటు ప్రకారంగా అయ్యవారు అంతఃపురంలోనికి వెళ్ళపోగా ఆ బాలుడు ఆపాడంట అయ్యవారిని. జరిగినది తెలుసుకున్నటువంటి అయ్యవారు, సరే అంటే ఇక్కడ అయ్యవారు నిలకడగా ఉన్నప్పటికి కూడా శివగణాలకు మాత్రం ఇది ఎంత మాత్రం నచ్చలేదంట. నచ్చకపోయినప్పటికీ అయ్యవారు అంటే వీరికి అనుభవం కలుగుతుందన్న మీద వారికి ఎలాగైతే నేను లోపలికి వెళ్ళాలని చెప్పాడంట. ఆజ్ఞ ఇవ్వడంతో శివగణాల వారు ఈ బాలుడితో యుద్ధానికి దిగారంట. అలా ఆ యుద్ధంలో 3 సార్లు, అంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కూడా శివగణాలు యుద్ధంలో ఓడిపోయారంట. ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అయ్యవారు అంటే ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ యుద్ధంలో వారు ఓడిపోవడంతో శాఖ విశాఖ విష్ణువులందరూ విష్ణుమూర్తి కూడా యుద్ధానికి దిగాడంట. ఎవరు వచ్చినా ఏం లాభం, సాక్షాత్తు శక్తి అనేటువంటి అమ్మవారి చేత ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ బాలుడు ఆయన అవ్వడం చేత ఎటువంటి శక్తి కూడా తనని ఓడించలేకపోతుందంట. ఈ సమయంలో
బ్రహ్మ విష్ణువులు వచ్చి మహేశ్వరుణ్ణి శరణు కోరారంట. అంటే ఇది ఆపమని చెప్పగా ఆ శివుడు చెప్పాడంట, నేను అంటే నేను దీనికి సంధిగా నేను వెళ్తే అందరూ నన్ను భార్యా విధేయుడు అనుకుంటారు, అందువల్ల ఇది నాకు ఇష్టం లేదు, మీకు మీరుగా ఏమైనా చేస్తే చేయండి అన్నారంట. బ్రహ్మదేవుడు ఇంతలో తను మధ్యవర్తిగా వెళ్ళి సంధి చేయడానికి ప్రయత్నించగా ఇది వచ్చిన వాడు ఈ శివగణాలలో ఒకడు అనుకున్నటువంటి ఈ బాలుడు ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క గడ్డాలు మీసాలు కూడా తీసేశాడంట. కోపం వచ్చినటువంటి బ్రహ్మ ఏమీ చేయలేక, బాబు నేను బ్రాహ్మణుడని కేవలం మధ్యవర్తిత్వంతో సంధి చేయడానికి మాత్రమే వచ్చాను అని చెప్పాడంట. ఇక దాని తర్వాత ఈ శాఖ విశాఖలు విష్ణాదులంతా కూడా యుద్ధం చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఈ బాలుడు ముందు నిలవలేకపోయారంట. కేవలం ఒక్క శోభీర్యం వల్ల ఉద్భవించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఈ బాలుడి ముందు నిలబడి యుద్ధం చేయగలుగుతున్నాడంట. ఇలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంకా అందరూ కూడా శరణు అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థించడంతో ఆ పరమేశ్వరుడు ఇంకా కరిగి అక్కడ తన త్రిశూలం సంధించాడంట ఆ బాలుడి మీదకి. ఆ త్రిశూలం వెళ్ళి ఆ యొక్క బాలుడి కంఠాన్ని తెగనరికి వచ్చి మరలా ఈ యొక్క అయ్యవారి చేతిలో నిల్చుందంట. తన చేత ప్రాణప్రతిష్ఠ చేయబడిన బాలుడు నిర్జీవితుడవడంతో అమ్మవారు కూడా, అంటే ఈ యొక్క సరాసరి అయ్యవారే యుద్ధంలోకి దిగడంతో తను కూడా యుద్ధంలోకి రావడం తప్పేం లేదనుకుందంట. అనుకునుడితోనే అమ్మవారికి కోపం రావడంతో అమ్మవారిలోంచి ఎన్నో శక్తి ఉద్భవించాయంట, ఎన్నో రకాలైన శక్తులు ఉద్భవించాయంట. ఆ శక్తుల చేత ప్రతి ఒక్క గణాలు కూడా ఓడిపోతున్నారంట. ఇంతలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంటే అమ్మవారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అంటే నారదుల అటువంటి మునులందరినీ కూడా అమ్మవారిని శాంతించేందుకు పంపించారంట. ఆ యొక్క స్తోత్రాలకి, అంటే నారదుడు మరియు ఇతర మునులు చేసినటువంటి స్తోత్రాలకు కొంత శాంతించినటువంటి అమ్మవారు తన బిడ్డ మరల పునర్జీవితుడైతే తను శాంతిస్తుందని చెప్పిందంట. దానికి అయ్యవారు ఉత్తర దిశగా తన గణాలను పంపి ముందుగా ఏ జంతువు అయితే అవపడుతుందో తన యొక్క మెడని నరికి తీసుకురమ్మన్నాడంట. ఆ యొక్క అలా వెళ్ళి ఆ విధంగా వెళ్ళినటువంటి శివగణాల వారికి ముందుగా ఏనుగు అవపడంతో ఆ ఏనుగు తల తీసుకొచ్చి ఈ యొక్క బాలుడి యొక్క దేహానికి అంటించి మరల ప్రాణప్రతిష్ఠ చేశారంట. అది చూసినటువంటి అమ్మవారికి ఎలాగైతే నేను తన బిడ్డ పునర్జీవితుడు అయ్యాడనుకొని శాంతించడంతో లోకాలు చల్లగా ఉండడం సాగాయంట. ఇక తర్వాత శ్రీ వినాయక, అంటే ఈ యొక్క గణపతి పట్టాభిషేకం, అంటే గణాధిపతిగా ఎలా పట్టాభిషేకం జరిగిందో ఈ తర్వాత ఇప్పుడు చూద్దాం. అనంతరం దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవం చేశారు. సర్వగణాధిపతిగా ఆ బాలకునికి పట్టాభిషేకం చేశారు. పార్వతి ఆనందించింది. శ్రేష్టమైన వస్త్రాలు అలంకరణతో గజముఖుణ్ణి బహూకరించింది. అనేక విధాలైన సిద్ధులను అనుగ్రహించింది. సింధూర వర్ణంతో అలరారుతున్న అందువల్ల నువ్వు సింధూరంతో పూజింపబడతావు. దేవతలందరిలోకి అగ్రపూజ నీకే దక్కుతుంది. గంధం, పువ్వులు, పచనం చేసిన పదార్థాలు, పండ్లు, తాంబూలం, హారతి, దక్షిణ నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి, సర్వసిద్ధులను సమకూరుతాయి అని వరాలిచ్చింది. శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు. శివపుత్రుడుగా, విఘ్నేశ్వరుడుగా అర్హులైన సర్వులను గౌరవించాడు. విష్ణాదులు అతనిని దీవించారు. మావలే నీవు కూడా సర్వత్రా అగదువుగాక. ఎవళ్ళైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజ నిరర్ధకం అయిపోవుగాక. ముందుగా నిన్ను కొలిచిన వారికి సర్వవిఘ్నాలు తొలగిపోవునుగాక అని అనుగ్రహించారు. ఈశ్వరుడు కూడా వినాయకుడిని ఆశీర్వదించాడు. భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్దశి నాడు చంద్రోదయానికి ఒక జాము ముందర ఉదయించావు కాబట్టి అది నీ జన్మదినమై విరాజిల్లుతుంది. సాలుకు ఒక్కసారైనా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరమంతా నిర్విఘ్న ప్రదమవుతుంది. మార్గశిర శుద్ధ చవితిన రమా చతుర్థి అంటారు. ఆ రోజు కూడా నిన్ను పూజించాలి. ఇలా ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ చవితి నాడు మొత్తం 12 జ్యోతులు నిన్ను పూజించిన రెండోసారి ఉద్యాపన చేసుకున్న వారికి ఇహపరలోకాలలో తిరుగులేని సౌఖ్యాలు కలుగుతాయని అనుగ్రహించాడు. ఓ శౌనకాది ఋషులారా, మీ కోరిక మేరకు గణేశుని అవతారణ చెప్పాను, మరేం వినదలుచుకున్నారో సెలవియ్యండి అని అడిగారు ఆ సూత మహర్షి. అయ్యా, శివకుమారులైన గజముఖ షణ్ముఖులిద్దరూ కూడా మహావీరులు,
ఘన సంపన్నులే. అన్నదమ్ములకు ఆదర్శప్రాయులైన వీరిరువురి మధ్య వివాహం విషయమై వివాదాలేవో వచ్చాయని వినికిడి. దయచేసి ఆ ఘట్టాన్ని సవివరంగా వినిపించి మమ్మల్ని ధన్యులను చేయు అని ఆ ఋషులు కోరిన మీదట ఇలా ప్రారంభించాడంట సూత మహర్షి. అంటే ఇక్కడ ఈ యొక్క వినాయకుడికి అంటే ఈ యొక్క బాలుడి మరలా పునర్జీవితుడిని చేసిన అనంతరం తనకి పట్టాభిషేకం చేసిన అనంతరం అంటే అమ్మవారు సర్వసిద్ధులని ప్రదానం చేసిందంట ఈ యొక్క వినాయకుడికి. ఆ తర్వాత శివుడు ఈ యొక్క వినాయకుడు తన పుత్రుడిగా గణాలకి అధ్యక్షుడిగా తనని ఎవరైతే పూజిస్తారో వారికి విఘ్నాలు తొలగిపోతాయి అని చెప్పేసి దీవించాడంట. ఇక బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా తమ వలె ఈ యొక్క వినాయకుడు కూడా సర్వలోకాలలోనే పూజితుడవుతాడు. ముందుగా ఏ పూజ చేసినా కూడా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే వేరే వారికి పూజ చేయాలని చెప్పేసి, అలా చేయకుండా వేరే పూజలు చేసినట్టయితే ఆ యొక్క పూజ నిష్ఫలమై విఘ్నాలకు లోనవుతుందని చెప్పి వరాలు ఇచ్చారంట. ఇక ఈ విషయమంతా సూత మహర్షి అక్కడ శౌనకాదులతో చెప్పిన అనంతరం ఇంకా ఏమి వినదలుచుకున్నారో అని అనడంతో ఆ యొక్క శౌనకాదులందరూ కూడా వీరి యొక్క వివాహాల మధ్యలో జరిగినటువంటి ఘట్టాన్ని వివరించమన్నారంట. ఇక అప్పుడు సూత మహర్షి ఇలా ఆరంభించాడంట. కుమార గణపతుల వివాహాల ప్రసక్తి. కుమార గణపతులిద్దరూ దినదిన ప్రవర్ధమానాలై వివాహానికి తగిన వయస్సు వారయ్యారు. ఒకనాడు వారు జగదంబా జగదీశ్వర్ల వద్దకు వచ్చి తమకు పెళ్లి చేయమని కోరారు. కానీ తన పెళ్లి ముందు జరగాలని కుమారస్వామి, తన పెళ్లి ముందు జరగాలని గణపతి తీవ్రంగా పట్టుబట్టారు. అప్పుడు ఆది దంపతులు వారికి నియమం పెట్టారు. ఎవరైతే ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తారో వారికే ముందుగా పెళ్లి చేస్తామన్నారు. తక్షణమే కుమారస్వామి చిత్రవర్హనుడని అధిరోహించి భూప్రదక్షిణానికి బయలుదేరాడు. గణపతి మాత్రం కైలాసంలోనే ఉండిపోయాడు. తన స్థూలకాయుడు సులువుగా ప్రయాణం చేయలేడు. అందువల్ల బుద్ధిని ఉపయోగించాలనుకున్నాడు. ఒక మంచి ఎత్తు వేశాడు. శివపార్వతుల నిమిత్తమై ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు. తాను వెళ్లి ఆకాశగంగలో స్నానం చేశాడు. తల్లిదండ్రుల్ని వచ్చి ఆ పీఠంపై ఆసీనులు కావాల్సినదిగా కోరాడు. సరైనని వచ్చి ఆసీనులయ్యారు వారు. గణపతి వారిని షోడశోపచారాలతో పూజించి 7 సార్లు ప్రదక్షిణం చేసి చేతులు జోడించి నిలబడి మెల్లగా ఇలా అన్నాడు. ఇక్కడ వినాయక వివాహం శ్లోకం ఉందండి, తప్పులుంటే క్షమించాలి. పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాతాంతించ కరోతియః తన్యవై పృథ్విని జన్యం ఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రులను అర్చించి వారికి ప్రదక్షిణ ఆచరించినట్లయితే భూప్రదక్షిణం గావించిన పుణ్యం కలుగుతుంది. ఇది నిశ్చయం అని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను 7 పర్యాయములు ప్రదక్షిణము చేశాను అంటే 7 సార్లు భూప్రదక్షిణం చేసినట్లయింది. కాబట్టి వెంటనే నాకు పెళ్లి జరిపించండి, లేదా వేదశాస్త్రాలు చెప్తున్నవన్నీ వట్టి అబద్ధాలను ఒప్పుకోండి. మీరేం చేయాలనుకుంటే అది చేయండి అన్నాడు. నవ్వుకున్నారు నగజామాతలు. ఆపత్ సమయంలో బుద్ధిని ఉపయోగించిన వాడి మేధావి గణపతి వేదశాస్త్రాలు ఏమైతే చెబుతున్నాయో వాటిని సత్యం చేయడమే మా సంకల్పం. నువ్వే గెలిచావు. ముందుగా నీ వివాహం గురించే ప్రయత్నిస్తామని ఆశీర్వదించారు. అదే సమయానికి విశ్వరూప ప్రజాపతి అక్కడికి వచ్చాడు. శివ నిర్ణయం తెలుసుకొని ఆనందించాడు. శివపార్వతులకు నమస్కరించి, అయ్యా, నాకు సిద్ధి బుద్ధి అనే 2 కుమార్తెలున్నారు. తమకు అంగీకారమైతే నా విడ్డలని మీ వినాయకుడికిచ్చి కన్యాదానం చేసుకుంటున్నాను అని అర్థించాడు. సరేనన్నాడు సాంబశివుడు. వైభవంగా జరిగింది విఘ్నేశ్వరుడు వివాహం. గణపతి తన భార్యలైన సిద్ధితోనూ బుద్ధితోనూ కులసాగాడు, గడిపేశాడు. సిద్ధి అందు క్షేముడు అనే పుత్రుడు, బుద్ధి అందు లాభుడు అనే కుమారుడు కలిగాడు. అంటే ఈ యొక్క కుమార గణపతుల వివాహాల ప్రసక్తి జరిగినటువంటి ఘట్టం వివరిస్తున్నటువంటి ఈ యొక్క సూతుడు ఇలా చెప్పాడంట. ఈ యొక్క గణపతి మరియు షణ్ముఖులు ఇద్దరు కూడా దినదిన ప్రవర్ధమానాలే అంటే రోజుకి వారి యొక్క యుక్త వయస్సు వచ్చేసరికి వారిద్దరూ కూడా తమకి పెళ్లి చేయమని చెప్పేసి ఈ యొక్క శివపార్వతులను కోరారంట. ముందుగా నాకు చేయాలని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు అడగడంతో వారిద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టారంట ఈ శివపార్వతులు. ముందుగా 7 సార్లు 7 పర్యాయములు ఎవరైతే భూ ప్రదక్షిణలు చేసుకుని వస్తారో వారికి ముందుగా పెళ్లి చేస్తానన్నారంట. ఇక ఆ అనుడు అన్న మరుక్షణమే కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కేసి భూప్రదక్షిణం చేయడానికి వెళ్ళాడంట. కానీ భారీకాయుడైనటువంటి వినాయకుడు మాత్రం అక్కడే ఉండిపోయాడంట. తన భారీకాయంతో ప్రదక్షిణం చేయలేనని ఆలోచించి బుద్ధిని ఉపయోగించి ఏదో ఒకటి చేస్తాననుకున్నాడంట. అలా ఆలోచించగా
తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం కలుగుతుంది కాబట్టి అదే అదునుగా అంటే అదే ఉపాయంగా ఆలోచించుకొని వారిద్దరిని కూడా షోడశోపచారాలతో వారికి వారి యొక్క పూజించి వారి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేశాడంట. అలా 7 సార్లు ప్రదక్షిణం చేసిన అనంతరం వినాయకుడు శివపార్వతులతో చెప్పాడంట, వేదశాస్త్రాలు చెబుతున్నట్టు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది. కాబట్టి నేను 7 పర్యాయాలు చేశాను. ఈ యొక్క వేదశాస్త్రాలు చెబుతున్నది నిజమైతే నేను ఈ భూప్రదక్షిణ 7 సార్లు చేసినట్టు అవుతుంది. అందువల్ల నాకు ముందు పెళ్లి చేయండి. కాదు అనుకున్నట్టయితే వేదశాస్త్రాలు చెప్తున్నవి అబద్ధంగా తలిచి మీరు ఎలా తలిస్తే అలా చేయండి అన్నాడంట. అయితే శివపార్వతులు ఇద్దరూ కూడా ఈ యొక్క వేదశాస్త్రాలు చెప్తున్నది అంటే అది నిజంగా ఒప్పుకొని తనకే ముందు పెళ్లి చేస్తామని చెప్పి ఆలోచించారంట. అప్పుడు అదే సమయానికి అక్కడ ప్రజాపతి అంటే విశ్వరూప ప్రజాపతి వచ్చాడంట. ఈ జరిగిందంతా తెలుసుకొని తనకి 2 కుమార్తెలు సిద్ధి బుద్ధి అనే కుమార్తెలు ఉన్నట్టుగా వారిని వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడంట. అలా చెప్పడంతో ఇక వినాయకుడి పెళ్లి జరిగిందంట. అంటే అతి వైభవంగా జరిగిందంట. సిద్ధితోను క్షేముడు మరియు బుద్ధితోను లాభుడు అనే పుత్రులు కూడా కలిగారంట. ఇక ఆ తర్వాత కుమారస్వామి అలక అనేది తెలుసుకుందాం. అప్పటికి భూప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చాడు ఆ శరవణుడు. నారదుడు కుమారస్వామికి ఎదురు వెళ్ళాడు. వేలాయుధ నేనంటున్నానని కాదు గాని సృష్టాది నేటి వరకు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చేయని అన్యాయాన్ని ఆది దంపతులైన శివపార్వతులు నీ పట్ల చేసేశారయ్యా. భూప్రదక్షిణం నెపంతో నిన్ను దూరంగా పంపివేసి ఇక్కడ వినాయకుడికి పెళ్లి కానిచ్చేశారు. ఇక్కడ శ్లోకం ఉందండి, ఏమైనా తప్పులుంటే క్షమించాలి. దద్యాదద్యది ఘరం మాత విక్రీణ యాద్ పితా యాది రాజహరతి సర్వస్వం కస్మై కించ బ్రవీతు వై. అంటే కన్నతల్లే విషం పెట్టినప్పుడు, కన్నతండ్రి అమ్మకానికి పెట్టినప్పుడు, రక్షకుడైన రాజే ఆస్తిపాస్తులన్నీ అపహరించేసినప్పుడు ఇక మనం ఎవరికి మొరపెట్టుకోగలమో నువ్వే చెప్పు. నీ సంగతేమో గాని బుద్ధివంతుడైన వాడెవడు కూడా తనకు అపకారం చేసిన వారి ముఖం కూడా చూడకూడదని వేదం కదా అని ఊదేశాడు. అంతటి సుబ్రహ్మణ్యుడు రవ్వంత చెలించాడు. అమ్మా నాన్నలు మీదేనన్న మాట ఏమిటి, అఖండవంతటి మీద అలిగాడు. వెంటనే గౌరీ శంకర్లకు ఓ నమస్కారం చేసి కైలాసం వదిలి పెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటూ భక్తాభిష్టాల నెరవేరుస్తూ ఉండిపోయాడు. ఒక్క రహస్యం చెబుతున్నాను వినండి. యజ్ఞాలు యాగాలు జపాలు అన్ని ఒక్క ఎత్తు అయితే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండగా కుమారస్వామి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు. ఈ చేసుకున్న పాపాలన్నీ చెప్పా పెట్టకుండా చెల్లిపోతాయి. అలా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల పుణ్యం లెక్కగట్టడం 4 నోళ్ల బ్రహ్మకు అని 2000 నాలుకల ఆదిశేషుకు కానీ శక్యం కాదని చెప్పారంట. అంటే ఈ యొక్క వినాయకుడి పెళ్లి జరిగిన అనంతరం భూప్రదక్షిణ చేసి వస్తున్నటువంటి కుమారస్వామికి ఎదురుగా వెళ్ళి నారదుడు నీకు అన్యాయం చేశారు, నువ్వు భూప్రదక్షిణ చేస్తున్నటువంటి నెపంగా వినాయకుడికి పెళ్లి చేసేశారు అని చెప్పాడంట. ఇక అది తెలియడంతో ఇంకా అంటే మంచి చెడ్డలు చూసుకొని తనకి మంచి చేయవలసినటువంటి తల్లిదండ్రులే తనకి ఇలా చేస్తే ఇంకా చెప్పుకునేది ఎవరితో అనుకుని అలిగాడంట. అలిగి కైలాసం అంటే అక్కడ శివపార్వతులకు ఒక నమస్కారం పెట్టేసి ఇంకా తను అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడంట. అక్కడ వెళ్ళిపోయిన అనంతరం అక్కడ భక్తులకు అభిష్టాలు తీరుస్తూ అక్కడ వారికి సుఖప్రదాలు చేస్తూ అక్కడే ఉండిపోయాడంట. ఇక శ్రీశైల ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం. సరే, కార్తికేయుడు అలా క్రౌంచాద్రి మీద కాపురం ఉండిపోయాడు. ఆయన లేకపోవడం వలన కైలాసవాసులకి చాలా లోటుగా ఉంది. పార్వతీదేవి అయితే పుత్రవియోగాన్ని అసలు భరించలేకపోయింది. శివుణ్ణి వేడుకుంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి క్రౌంచ పర్వతం చేరారు. అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అమ్మవారు భ్రమరాంబగా మారారు. వారిద్దరూ కూడా కుమారస్వామి నిమిత్తంగా కొండ మీదే చాలా కాలం కొలుండిపోయారు. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నవారు అక్కడ ఈనాటికి భక్తులకు కొంగు బంగారమై అలరారుతున్నారు. ఇది నచ్చలేదు కుమారుడికి. అందువల్ల క్రౌంచ పర్వతాన్ని కూడా వదిలి ఎటో వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అది భరించలేని దేవతలు ఋషులు కట్టగట్టుకు వెళ్లి ఆయన కాళ్ల మీద పడ్డారు. దురిత విధురా, మాకు దూరమైపోవద్దు అని ప్రార్థించారు.
కరుణాసింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. అందువల్ల ఎక్కువ దూరం కాకుండా కేవలం 3 యోజనాలు అంటే 24 మైళ్ళు మాత్రం ఎడంగా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. అయినా కొడుకు పట్ల మొహం వదులుకోలేని కారణంగా ప్రతి అమావాస్య నాడు చంద్రశేఖరుడు, పున్నమి నాడు కాళీమాత కుమారస్వామి వద్దకి వెళ్లి ఆయన్ని చూసుకొస్తుంటున్నారు. ఓ ఋషులారా, సర్వపాప వినుర్ముక్తము సద్య ఫలప్రదము అయిన శరవణ భవ చరిత్రను వినిపించాను. ఇది తెలుసుకున్న వారు అన్ని కష్టాల నుంచి, పీడల నుండి బయటపడతారు, శివజ్ఞానం పొందుతారు అంటూ ఆపాడు సూతుడు. అంటే ఇక అక్కడి నుండి వెళ్ళిపోయినంతరం అక్కడ క్రౌంచ పర్వతం మీద ఉండగా ఇక్కడ కైలాసంలో కుమారస్వామి లేని లోటు బాగా తెలుస్తుందంట. ఇక అమ్మవారు ఇక్కడ తన కొడుకు వియోగాన్ని అసలు తట్టుకోలేకపోవడంతో సరాసరి వెళ్ళి ఆ సదాశివుణ్ణి వేడుకుందంట. అలా వేడుకోవడంతో ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి కూడా క్రౌంచ పర్వతం మీదకి వచ్చారంట. వచ్చిన తర్వాత అయ్యవారు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబాదేవిగా అక్కడే కొలివుండిపోయారంట తన కుమారుడితో. కానీ ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇలా ఈ అయ్యవారు అమ్మవారితో కలిసి ఉండడం కుమారస్వామికి ఎంత మాత్రం నచ్చలేదంట. అక్కడి నుండి కూడా ఇంకెక్కడికైనా వెళ్ళిపోదలుచుకున్నాడంట. అలా వెళ్ళిపోదలుచుకున్న తర్వాత అక్కడికి ఇక ఋషులు, దేవతలు ఆ సర్వము కూడా వచ్చి కుమారస్వామిని వేడుకున్నారంట, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని. ఇక దానికి ఆనందపడ్డటువంటి కుమారస్వామి అక్కడి నుండి 3 యోజనాలు అంటే 24 మైళ్ళ దూరంలో ఉండిపోయాడంట. ఇక ప్రతి పున్నమి నాడు అయ్యవారు, ప్రతి అమావాస్య నాడు అమ్మవారు వెళ్ళి తమ కుమారుణ్ణి చూసుకొని వస్తున్నారంట. ఇది శరణభవ చరిత్రం అంట. ఇది తెలుసుకున్న వారికి కష్టాలు, పీడల నుండి బయటపడతారంట, శివజ్ఞానాన్ని పొందుతారని చెప్పేసి సూతుడు ఆపాడు. ఇక మనము తర్వాత వీడియోలో త్రిపురాసుర సంహార గాథ, త్రిపురాసురులు విష్ణుమాయ మోహితులగుట, శివుడు యుద్ధ సన్నాహములు, త్రిపురాసుర దహనము, జలంధరోత్పత్తి, జలంధరుడి జులుము, విష్ణు జలంధరుల సంగ్రామము, నారదుడు జలంధరుని రెచ్చగొట్టుట, రాహు రాయభారము, శివజలంధర యుద్ధము, విష్ణువు బృందను చెరచుట, జలంధర వధ అనేవి చూద్దాము. ఓం నమః శివాయ.